ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఈ టిప్స్ పాటించి ప్రిపేర్ అయితే పరీక్షల్లో సక్సెస్ మీదే. ఎగ్జామ్స్ కోసం కష్టపడుతున్నారా? సిలబస్ని ఫినిష్ చేయలేకపోతున్నారని బాధపడుతున్నారా? స్ట్రెస్ తీసుకోకండి. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సులభంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఆ టిప్స్ని ఇక్కడ తెలుసుకుందాం. దేశంలో ఎగ్జామ్ సీజన్ మొదలైపోయింది. ఇంటర్ పరీక్షలు కొన్ని రోజుల్లో మొదలవనున్నాయి. ఆ తర్వాత ఎంసెట్ వంటి పోటీ పరీక్షలు ఎలాగో ఉంటాయి. పరీక్షలంటే చాలామంది విద్యార్థులు భయపడిపోతూ ఉంటారు. ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి అని తెగ ఆలోచిస్తూ ఉండిపోతారు. ఇలా ఇంకాస్త సమయం వృధా అయిపోతుంది. పరీక్షల సీజన్లో విద్యార్థులు మెరుగైన ప్రదర్శన చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ టిప్స్తో మీ మీద ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. అవి ఏంటంటే, పరీక్షల కోసం ఇలా సిద్ధం అవ్వండి. వెంటనే మొదలు పెట్టండి. పరీక్షల ప్రిపరేషన్ ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది. సిలబస్ రివిజన్కి ఇంకా టైం మిగులుతుంది. బద్ధకాన్ని వీడితే చివరి సమయంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కొందరు రోజుకు కొన్ని గంటల పాటు చదువుతారు. ఇంకొందరు వీకెండ్స్ మొత్తం చదువుతారు. మీకు ఏ స్టడీ రొటీన్ సెట్ అవుతుందో చూసుకోండి. ఈ రొటీన్కి స్టిక్ అవటం చాలా అవసరం. అప్పుడే ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తారు. స్టడీ ప్లాన్ క్రియేట్ చేసుకోండి. పరీక్షల కోసం సిద్ధం అవ్వాలంటే స్టడీ ప్లాన్ ఉండాల్సిందే. టైం చాలా ముఖ్యమైనది. మీ ప్రయారిటీలను సెట్ చేసుకుని ప్రతి సబ్జెక్టుకి తగినంత టైంని ఇవ్వండి. ఏ టాపిక్పై మీకు పట్టు ఉంది, ఏ టాపిక్లో వీక్గా ఉన్నారు అన్నింటినీ పేపర్లో రాసుకోండి. దేనికి ఎంత సమయం పడుతుంది అన్న విషయంపై రియలిస్టిక్గా ప్లాన్ చేయండి. ఇలా చేస్తే మీకు స్ట్రెస్ ఫీలింగ్ ఉండదు. యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ పాటించండి. టాపిక్ని సమ్మరీగా రాసుకోవటం, ముఖ్యమైన పాయింట్స్ని నోట్ చేసుకోవటం వంటివి కొన్ని లెర్నింగ్ టెక్నిక్స్. మీకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇంకొందరికి ఇతరులకు నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అవుతారు. ఒకవేళ మీకు కూడా అలానే ఉంటే మీ స్నేహితులకు నేర్పించండి, మీరు పర్ఫెక్ట్ అవుతారు. కీ పాయింట్స్ని గుర్తు చేసుకోవటం కోసం మైండ్ మ్యాప్స్ని యూజ్ చేయండి. క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో క్వశ్చన్ బ్యాంక్ ఖచ్చితంగా ఉండాల్సిందే. గత కొన్నాళ్లుగా రిపీట్ అవుతున్న టాపిక్స్, కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి. ముందు వాటిపై పట్టు సాధించాలి. అప్పుడు పని ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత కఠినంగా ఉన్న క్వశ్చన్స్పై ఫోకస్ చేయాలి. వాటికంటూ కాస్త ఎక్కువ టైంని కేటాయించాలి. ఇలా చేస్తే పరీక్షల్లో నిజంగా ఆ ప్రశ్న వచ్చిందంటే మీకు పని సులభమైపోతుంది కదా. అంతేకాకుండా పాత క్వశ్చన్ పేపర్స్ని రిఫర్ చేస్తే ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అన్న అంశంపై మీకు అవగాహన కలుగుతుంది. టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఎంత చదివినా, ఎంత కష్టపడినా చివరికి పరీక్షల్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నలను ఎఫిషియెంట్గా రాసే సత్తా మీలో ఉండాలి. అందుకోసం చదువుకుంటున్నప్పుడే ఒక ప్లాన్ వేసుకోవాలి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. టైమర్ పెట్టుకుని ఎంతసేపట్లో ప్రశ్నలను పూర్తి చేస్తున్నారో అసెస్ చేసుకోండి. కాంపిటేటివ్ పరీక్షల్లో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండటం చాలా అవసరం. మీకు 10 నుంచి 20 నిమిషాలు వాటిని చూస్తే పర్లేదు, కానీ మిమ్మల్ని అవి డిస్ట్రాక్ట్ చేస్తుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా యాప్స్ని వెంటనే డిలీట్ చేసేయండి. స్ట్రెస్ మేనేజ్మెంట్పై ఫోకస్ చేయండి. పరీక్షల సీజన్ అంటే స్ట్రెస్ సాధారణంగా ఉంటుంది. కొంతమంది స్ట్రెస్లో అద్భుతాలు సృష్టిస్తారు. ఇంకొందరు వీక్ అయిపోతారు. స్ట్రెస్ని తీసుకోవటం కష్టంగా అనిపిస్తుంటే మీరు ఎప్పటికప్పుడు బ్రేక్ తీసుకోవటం మంచిది. అది 25 నిమిషాలకు ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఇలా 4 సార్లు తర్వాత 15 నుంచి 30 నిమిషాలు లాంగ్ బ్రేక్ తీసుకోండి. అలా వాకింగ్కి వెళ్ళండి, చల్లగాలి పీల్చుకోండి. రెగ్యులర్గా వ్యాయామాలు చేసినా స్ట్రెస్ని తగ్గించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ కూడా ఉపయోగపడతాయి. ఒకసారి ట్రై చేయండి. అన్నిటికన్నా ముఖ్యమైనది హెల్దీగా తినండి. పరీక్షల సీజన్లో ఎంత ఫిట్గా ఉంటే అంత మంచిది. ఆరోగ్యం కొంచెం కూడా దెబ్బతినకూడదు. అందుకోసం సరైన ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. శరీరానికి సరైన పోషకాలు అందితే బ్రెయిన్ ఇంకా ఎఫెక్టివ్గా, వేగంగా పనిచేస్తుంది. కొన్ని రోజులు జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోండి.
లాంగ్ స్టడీ సెషన్స్లోనూ మీరు చురుగ్గా ఉంటారు. పైన చెప్పిన టిప్స్ పాటిస్తే మీ సక్సెస్ రేట్ మరింత పెరుగుతుంది. చాలామంది టాపర్స్ పాటించే టిప్స్ ఇవే. వీటిని తెలుసుకుని మీరు కూడా మంచి ప్రదర్శన ఇస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.